ఆ జిల్లాలో కూటమి నేతల ఇసుక దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. అక్కడ కూటమి నేతలు ఇసుక బకాసురులుగా మారిపోయారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టానుసారం నదీ గర్భాన్ని తొలిచేస్తున్నారు. అడ్డగోలుగా అనధికారికంగా రోడ్డు పక్కనే కొండల్ని తలపించేలా కుప్పలుగా పోసి మరీ ఇసుకను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం మొద్దు నిద్రపోతున్న వేళ కోట్ల రూపాయల దందా బహిరంగంగా సాగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమాలకు అంతు లేకుండా పోతుంది. గడిచిన 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతుంది. అది రాజమండ్రి సిటీ పరిధిలో ఉన్న ర్యాంపులు కావచ్చు, రూరల్ కావచ్చు, అదేవిధంగా రాజానగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న సీతానగరం కావచ్చు, గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా సరే మనకి ఇసుక ర్యాంపులే కనిపిస్తున్నాయి. అడ్డగోలుగా ఇసుక తరలిపోతుంది. కొన్ని చోట్ల పర్మిట్లు ఇచ్చిన ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అనధికారికంగా తవ్వకాలు అయితే జరిగిపోతున్నాయి. పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగి ఇసుకని మాత్రం ఏదో రకంగా దోపిడీ చేసి అక్రమంగా అడ్డగోలుగా ఎక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నారు. మరో ప్రధానమైన అంశం ఏంటంటే పర్మిట్లు లేకపోయినా సరే చాలా చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు వీళ్లు పట్టించుకోరు. రెవెన్యూ అధికారుల అనుమతులతో వీళ్లకు అస్సలు పనిలేదు. ప్రకృతి నాశనమవుతుందనే బాధ, ఆలోచన లేనేలేదు. టన్నులకు టన్నులు ఇసుక తరలిపోతోంది. రాత్రి పగలు తేడా లేకుండా కూటమి నేతల ఇసుక దందా 6 లారీలు 60 ట్రాక్టర్లలా సాగుతోంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఓపెన్ రీచ్లు మూతపడినా రోడ్డు పక్కన ఇలా గుట్టలుగా పోసి మరీ అమ్ముకుంటున్నారు. పట్టాభూములు, రీచ్లలో అనధికార తవ్వకాలు జరిపి అడ్డగోలుగా దోపిడీ కొనసాగిస్తున్నారు. ఈ ఒక్క ప్రాంతంలోనే రోజుకు 10 లక్షల రూపాయలు చేతులు మారుతోందంటే ఇసుక అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవచ్చు. 12 ఎకరాలకి లేదా 20 ఎకరాలకి పర్మిషన్ తీసుకోవడం, ఇంకా పక్కనున్నాయి కూడా అనధికారికంగా తవ్వి, ఎందుకంటే ఈ 12 ఎకరాల్లో ఎంత ఇసుకొస్తుంది అనేది అధికారులకి బాగా తెలుసు. ఎంత క్యూబిక్ మీటర్లు ఇసుకొస్తుందో ఆ క్యూబిక్ మీటర్లు ఇసుక లెక్కేసుకుంటే మనకి ఈ గుట్టలో కనీసం కెమెరాకి కూడా కనపడవయ్యి అక్కడ తవ్వకం జరిగితే. కానీ ఎంత లోతు పెట్టి తవ్వారు అనేది ప్రజలు చూశారు. అనుమతులు లేకపోయినా అడ్డగోలు తవ్వకాలతో ఇసుకాసురుల దందా సాగుతోంది. మరోవైపు తీరంలో డ్రెడ్జింగ్ చేయకూడదనే నిబంధనలు ఉన్నా డ్రెడ్జింగ్ బోట్లతో గోదావరి గర్భానికి తూట్లు పొడుస్తున్నారు. అధికారికంగా 12-13 ర్యాంపులకు పర్మిషన్ తీసుకుని అనధికారికంగా దగ్గర 25-30 ర్యాంపుల్లో ఇసుక భారీగా స్థానిక నేతలు సహకారంతో గవర్నమెంట్ సైట్ లో కూడా ఇసుక డంపింగ్ చేసిన పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక దందాకు సీతానగరం మండలం ప్రధాన కేంద్రంగా మారిపోయింది. స్థానిక కూటమి ప్రజా ప్రతినిధుల సహకారంతో ఇసుక దందా యథేచ్ఛగా సాగిపోతోంది. కొన్నాళ్ల క్రితం వరకు ఓపెన్ రీచ్లు ఉండడంతో అనునిత్యం వందలాది లారీల్లో గోదావరి ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిపోయేది. గోదావరిలోకి వరద రావడంతో ఓపెన్ ర్యాంపులు నిలిపివేశారు. దీంతో చాలా వరకు ఇసుక దందా తగ్గుతుందని స్థానికులు భావించారు. అయితే పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ప్రభుత్వం అంతా మోసపూరితం జరుగుతుందండి. దీన్ని ఎవరైనా అడిగితే ఎవరు సమాధానం చెప్పలేదండి. రోడ్డు నెలలు వాళ్ళందరూ పడిపోతున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు 2 నెలలకు 3 నెలల తర్వాత రోడ్లనే బాగుపడతాయండి. జనం పడిపోవడానికి ప్రజలు ఇబ్బందిగా ఉంటుందండి. ఓపెన్ రీచ్లు లేకపోవడంతో ఇసుకాసురులు కొత్త మార్గం ఎంచుకున్నారు. పట్టాభూముల నుంచి ఇసుక మేటలు తొలగించడానికి పైపైన అనుమతులు తీసుకుని తమ ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. అసలు ఎంత మేర తవ్వకాలు జరుపుతున్నారో అధికారులకు కూడా అర్థం కాని పరిస్థితి. కూటమి పరిపాలనలో అలా మీరు చూశారు కదండి, ఇసుక మేటలో ఇంత దారుణమైన ప్రభుత్వం అలా నేను పుట్టిన తర్వాత ఇప్పుడు కూడా చూడలేదండి. మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ స్థలాల్లో ఇసుక వేయడంలో మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడీ గారికి కానీ తర్వాత విజిలెన్స్ కానీ ఎవరికి చేసినా గానీ వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. భూదందా అన్నదే ఈ కూటమి పరిపాలనలో ఎంత దారుణంగా జరిగిందో ఈ మేటలు చూస్తేనే తెలుస్తుందండి. గోదావరిలో వరద నీటిని ముందుగానే అంచనా వేసిన కొందరు కాంట్రాక్టర్లు వేలాది టన్నులను గుట్టలుగా పోసి ఉంచారు. నిల్వ చేసిన ఇసుక గుట్టలను ముందే బేరం పెట్టారు. మండలంలోని కాటవరం తీరం చూస్తే కొండలను తలపించే విధంగా రహదారికి ఇరువైపులా ఇసుక గుట్టలు కనిపిస్తాయి. ఈ గుట్టలకు అనుమతి ఉందా? అసలు ఎంత మేర నిల్వ చేయాలి? రోడ్డు సైడ్ ఇలా గుట్టలుగా పొయ్యొచ్చా? ఇవేం పట్టించుకోరు. దందానే ముఖ్యం వేళకి. ఇప్పుడు రోడ్డు పక్కన మీరు చూస్తున్న గుట్టలన్నీ కూడా రోడ్డుకి ఇంచుమించుగా 3 మీటర్లు 4 మీటర్లు ఒక 5-6 మీటర్ల దూరంలో ఉండాలి. అలా ఉండటం ఇబ్బంది ఉండదు ఎవరికైనా. ఇవాళ చేసింది ఏంటంటే రోడ్డు పక్కన వేయడం వల్ల గాలి దుమ్ము వచ్చినప్పుడు గట్రా ఇసుకంతా రోడ్డు మీదకి వచ్చి కనీసం రోడ్డు ఎక్కడ ఉందో కనిపించలేని పరిస్థితి. రాజమండ్రి సిటీ రూరల్ పరిధిలో ఉన్న ఇసుక ర్యాంపుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పేరుకు కోటి లింగాల ర్యాంప్, గాయత్రి ర్యాంపులని చెబుతున్నప్పటికీ వాటిని చిన్నపాటి ర్యాంపుల కింద విభజించి అధికార పార్టీ సానుభూతి పరులకు అక్రమ దందా నిర్వహించే వారికి ఇచ్చేశారు. మల్లయ్యపేట నుంచి మొదలు పెడితే రాజమండ్రి, రూరల్, సీతానగరం మండలం వరకు గోదావరి తీరమంతా కనుచూపు మేర ప్రొక్లైనర్లే కనిపిస్తాయి. ఈ ఇసుక గుట్టలో ఎంతమందికి ఎంత వరకు పర్మిషన్ ఇచ్చారు,
ఆ డీటెయిల్స్ ఎంతో కూడా వివరణ ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది. రెండోది ఇక్కడ ఈ ఎత్తైన గుట్టలో ఎంత తీశారు ఏంటి అనేది ఒక వివరణ ఇవ్వాలని మేము గవర్నమెంట్ ని పై అధికారులను కూడా అడుగుతున్నాం. ఓవైపు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతుంటే పరిసర ప్రాంతాలన్నీ కాలుష్యంతో నిండిపోతున్నాయి. ర్యాంపుల నుంచి వచ్చే వాహనాలతో దాదాపు మండలమంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మితిమీరిన వేగంతో నడిచే ఇసుక లారీల కింద పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దుమ్ము పైకి లేచి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఓవరాల్ గా చూసుకుంటే తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక అక్రమాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే గడిచిన 2 ఏళ్లలో ఒకవైపు ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, వారికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఈ ఇసుక తవ్వకాల్లో అయితే పూర్తిగా మునిగిపోయారు. ఇసుకే బంగారంగా మారిపోయింది. పెద్ద ఎత్తున ఆదాయ సాధనంగా, ఆదాయ వనరుగా మారిపోవడంతో పూర్తిగా ప్రభుత్వం ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఇసుక మీదే ఆధారపడి ఆదాయాన్ని పొందే పరిస్థితి అయితే ఏర్పడిందని వీళ్ళంతా స్పష్టంగా చెప్తున్నారు. సీతారాం నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.